అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. కూటమి పెద్దలంతా ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందేమో అండి. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనలు అలాగే కొందరు నాయకుల మాటలు వైసీపీకి కాస్త ఊతం ఇస్తున్నట్టు అనిపిస్తుందండి. ఎందుకు చెప్తున్నానంటే మొన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్ జరిగింది, అద్భుతంగా జరిగింది. ఈ రాష్ట్రం గురించి ఆయన మాట్లాడిన మాటలు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, నారా లోకేష్ గారి గురించి, సాక్షాత్తు భారత ప్రధాని మాట్లాడిన మాటలు నిజంగా ప్రతి తెలుగుడికి గర్వంగా అనిపించిందండి. ఆంధ్ర ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు, నా అభిమానాన్ని చూపినచే అవకాశం ఇప్పుడు లభించింది. దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావడం, వాటి శంకుస్థాపనలు జరగడం, డీప్ టెక్ అని ఒక పెద్ద మీటింగ్ని నారా లోకేష్ గారు అటెండ్ చేయటం, భారత ప్రధాని సాక్షాత్తు భారత ప్రధాని నారా లోకేష్ గారిని ఫ్యామిలీతో సహా తన ఇంటికి ఆహ్వానించటం, చాలా అద్భుతమైన సంఘటనలు జరిగాయి ఈ రాష్ట్రంలో. ఇదే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన కూడా తిరుమలలో జరిగింది. అక్కడ అనుకోని విధంగా తొక్కిసలాట జరగటం, కొందరు ప్రాణాలు పోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటన తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు వైఎస్ఆర్సీపీకి ఆయుధాలుగా ఉపయోగపడే ప్రమాదం ఉందండి. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, అక్కడ జరిగిన తొక్కిసలాటకి బాధ్యులు ఎవరు ఏంటి అనేది ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రులు అక్కడికి వెళ్ళడం జరిగింది. సీసీ ఫుటేజ్లు పరిశీలించారు, బాధితులకి నష్టపరిహారం చెల్లిస్తున్నారు, అలాగే బాధ్యులని ట్రాన్స్ఫర్లు చేశారు, సస్పెన్షన్లు చేశారు. కానీ అక్కడ జరిగిన ఒక సంఘటన, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అలాగే టీటీడీ ఈవో శ్యామలరావు గారు, వీళ్ళిద్దరూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు మాట్లాడుకుంటున్న సంభాషణ ఏదైతే ఉందో అది మీడియాలో కొంచెం రాంగ్గా పోర్ట్రే అవుతుంది బయటికి. చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి గారు ఉండగానే ఈవో శ్యామలరావు గారు చైర్మన్ గారిని గౌరవం లేకుండా మాట్లాడారు, నువ్వు అని మాట్లాడారు, నువ్వేమైనా మాకు చెప్తూ చేసావా పనులు, నేను మీకు చెప్పడానికి ఏముంది అన్నట్టు శ్యామలరావు గారు కొంచెం తోలనాడుతూ మాట్లాడారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారి ముందే అనేది వీళ్ళకి డిసిప్లిన్ లేదు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరికి భయం లేదు, ఈ గవర్నమెంట్ సరిగా లేదు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శించడానికి అవకాశం కల్పిస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు కల్పించు వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, ఏంటి నా ముందే ఎలా మాట్లాడాలి ఏంటో తెలియదని ఆయనైతే సీరియస్ అయ్యారు. కానీ అది వైసీపీ వాళ్ళకి ఆయుధంగా మారిందండి. దాని తర్వాత గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఆయన మీటింగ్లో మాట్లాడుతున్నారు. పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూనే తన సొంత నియోజకవర్గంలోనే దొంగతనాలు పెరిగినట్టు, తన సొంత నియోజకవర్గంలోనే గంజాయి పెరిగినట్టు, తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో ఈవ్ టీజింగ్ పెరిగినట్టు, పోలీసులు సెటిల్మెంట్లు చేస్తారన్నట్టు వారు మాట్లాడడం జరిగింది. పిఠాపురం పట్టణంలో ఇంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. పిఠాపురం పట్టణంలో ఉన్న ఆర్ఆర్బిహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర ఈవ్ టీజింగ్ పెరిగిపోయింది. బైక్స్ మీద రౌండ్స్ కొడుతూ అమ్మాయిలు ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మాటల్ని వైసీపీ బాగా వైరల్ చేస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడున్న అధికారులు సరిగా ఆయన మాట వింటలేదనే కోపంతో ఆయన ఏది లోపల దాచుకోరు, ఏదన్నా బయటే మాట్లాడతారు. కానీ ఈ మాటలు బయటకు వచ్చేటప్పటికి, అది వైసీపీ మీడియాకి వెళ్ళేటప్పటికి ఎలా అర్థం మారిపోయిందంటే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్టు, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టు వాళ్ళ మాటలను వక్రీకరించి ప్రొజెక్ట్ చేస్తున్నారు. తిరుమలలో జరిగింది దురదృష్టకర సంఘటనే, అలాంటి ఎప్పుడూ జరగకూడదు. ఆ సంఘటనని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు బిఆర్ నాయుడు గారిని, ఈవో గారిని అందరినీ కూడా డైరెక్ట్గా మీరు పబ్లిక్ వచ్చి క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఆయన గట్టిగానే హెచ్చరించారు. అయితే ఇవే సంఘటనలో ఆయన మాటలు వైరల్ చేస్తున్న వైసీపీ వారికి చెప్తున్నాను, ఇవే సంఘటనలు వైసీపీ ప్రభుత్వంలో చాలా జరిగాయి. కచ్చులూరులో బోటు మునిగిపోయి దాదాపు 50 మంది పైనే చనిపోయారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందిని సస్పెండ్ చేశారు, ఎంతమందిని జైలుకి పంపించారు, వాళ్ళకి ఎంత నష్టపరిహారం ఇచ్చారు చనిపోయిన వాళ్ళకి. అలాగే వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయ్యి చాలామంది చనిపోయారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు. తిరుపతి రుయా హాస్పిటల్లో దాదాపు 13-14 మంది చనిపోయారు ఆక్సిజన్ అందక. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేయించారు. కనీసం జగన్ గారు ఇలాంటి దాని మీద స్పందించేవారు కూడా కాదు. కానీ ఇప్పుడు ఏదైనా ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతున్నారు, డిప్యూటీ సీఎం గారు వెళ్ళిపోతున్నారు, మంత్రులు వెళ్తున్నారు, అక్కడుండి వాళ్ళకి ధైర్యం కల్పిస్తున్నారు, నష్టపరిహారం ఇస్తున్నారు, బాధ్యులను శిక్షిస్తున్నారు. అయినా కూడా కూటమిలో ఉన్న నాయకుల మాటల వల్ల అది కూటమికే చేటుగా పరిణమిస్తుందండి.
ఇది కూటమి నాయకులందరూ ఒకసారి కూర్చుని ఏమైనా డిస్టర్బెన్స్లు ఉంటే, ఏమైనా కమ్యూనికేషన్ గ్యాప్లు ఉంటే ఒకసారి మాట్లాడి క్లియర్ చేసుకుని అంతా ఒక కుటుంబంగా ముందుకెళ్తే బాగుంటుంది. కానీ లేని పక్షంలో ఇలాగే ప్రత్యర్థులకి మనం లోకు అవ్వడానికి, వాళ్ళు నవ్వుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతామండి. అన్నీ మంచిగా చేస్తున్నారు. నిజానికి తిరుమలలో జరిగిన ఈ తొక్కిసలాట ఘటన, దీని వెనకున్న మంచి ఉద్దేశం ఏంటో తెలుసా అండి? వైకుంఠ ఏకాదశి కారణంగా ఫ్రీ టోకెన్లు ఇస్తున్నారు 1,20,000 మందికి. ఆ 1,20,000 మందికి ఫ్రీ టోకెన్లు ఇవ్వడానికి దాదాపు 9 సెంటర్లు పెట్టారు. ఒక్కొక్క సెంటర్లో 10 కౌంటర్లు. కౌంటర్కి 1000 మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నుంచి తీసుకుంటే సాయంత్రానికి ఖచ్చితంగా 1,20,000 మంది టోకెన్లు తీసుకోవచ్చు. అయితే మన వాళ్ళకి ఈ క్యూ విధానం పాటించే అలవాటు లేదు. అందరికన్నా ముందు వెళ్తే మనం అందరికన్నా ముందే మనకు వచ్చేది, లేకపోతే టోకెన్లు అయిపోతాయేమో అనే కంగారు కూడా మనకు ఉంటుంది. దానిలో తోపులాటలు, జనరల్గా ఈ తోపులాట తొక్కిసలాట అనేది భారతదేశంలోనే ఎక్కువ చూస్తామండి. వేరే దేశాల్లో బస్సు ఎక్కడానికి కూడా మంచి క్యూ విధానం పాటిస్తూ ఉంటారు. ఇక్కడ మనం రెడ్ లైట్ వేసి ఉన్నా సరే ట్రాఫిక్లో అక్కడ కానిస్టేబుల్ లేకపోతే సిగ్నల్ జంపింగ్ చేసుకుంటూ వెళ్తాం. అన్ని చోట్ల గవర్నమెంటే రావాలి, అన్ని చోట్ల ఆ కార్యక్రమ నిర్వాహకులే వచ్చి మమ్మల్ని కాపాడాలి అనుకోవటం కన్నా కూడా ఓకే, అది అలా అనుకున్నారు. కానీ మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం కూడా చేయాలి. మన కోసం మనం కూడా ఆలోచించాలి. అక్కడికి వెళ్తే ప్రమాదం పొంచి ఉందా, తోపులాట తొక్కిసలాట జరగొచ్చా అనే ఆలోచన మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలండి. అయితే ఏది ఏమైనా చివరిగా నేను చెప్పాలనుకున్నది ఒకటే, దయచేసి కూటమి పెద్దలు, కూటమి నాయకులందరూ ఒకసారి కూర్చుని మాట్లాడుకుని ఈ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుని, ప్రజలు ఇచ్చిన ఈ మ్యాండేట్ ఏదైతే ఉందో 56% ఓట్లు, 164 సీట్లు మామూలు ఆధిక్యత కాదండి. ఇంత ఆధిక్యం ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ చాలా గొప్పగా పరిపాలిస్తున్నారు. రాష్ట్రాన్ని చాలా వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నారు, అందులో డౌటే లేదు. ఇన్ని చేస్తూ కూడా ప్రత్యర్థులకి, ముఖ్యంగా వైసీపీ వారికి మనం అవకాశాలు, మన మాటల ద్వారా అవకాశాలు ఇవ్వకుండా ఉంటే చాలు. ఈ కూటమికి రానున్న 30 సంవత్సరాల పాటు తిరుగుండదండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.